అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. సో మీ అందరికీ తెలిసిందే, నేను ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ మోటో ఎవరైతే సినిమా ఇండస్ట్రీ గురించి కనీస అవగాహన లేకుండా ఇండస్ట్రీకి వస్తున్నారో వాళ్ళకి కనీస అవగాహన కల్పించాలి అనేది మెయిన్ మోటో అండి. సో దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నించండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఇది ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ అండి. మన డైరెక్టర్ క్రిష్ గారు అంటే క్రిష్ జాగర్లమూడి గతంలో గమ్యం కావచ్చు, లేదంటే వేదం కావచ్చు, లేదంటే కంచె కావచ్చు, ఇలాంటి గౌతమ్ పుత్ర శాతకర్ణి కావచ్చు, ఇలాంటి రెస్పెక్టివ్ సినిమాలు చేసిన డైరెక్టర్. ఆ డైరెక్టర్ గారికి అసిస్టెంట్ డైరెక్టర్లు అలాగే అసోసియేట్ డైరెక్టర్లు కావాలంట. వీఆర్ లుకింగ్ ఫర్ ఆస్పైరింగ్ అసిస్టెంట్ అండ్ అసోసియేట్ డైరెక్టర్స్ విత్ ఏ స్ట్రాంగ్ గ్రిప్ ఆఫ్ కామెడీ రైటింగ్ అండ్ విజువల్ స్టోరీ టెల్లింగ్. కామెడీ రైటింగ్ అలాగే విజువల్ స్టోరీ టెల్లింగ్ మీద మంచి గ్రిప్ ఉన్న అసిస్టెంట్ అసోసియేట్ డైరెక్టర్లు కావాలంట. అయితే రిక్వైర్మెంట్లు ఏంటి అంటే జెన్యూన్ పర్సన్ ఫర్ సినిమా అండ్ నెరేటివ్ క్రాఫ్ట్. సో సినిమా మీద మంచి అవగాహన ఉండాలి, అలాగే నెరేటివ్ క్రాఫ్ట్ మీద కూడా మంచి అవగాహన ఉండాలి అంటున్నారు. బేస్డ్ ఇన్ హైదరాబాద్ అండ్ విల్లింగ్ టు ట్రావెల్ యాజ్ నీడెడ్. సో హైదరాబాద్లో ఉంటూ ఎక్కడికైనా కానీ ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు కావాలి. గ్రాస్ప్ ఆన్ ఫిల్మ్ డైరెక్షన్, డైలాగ్ రైటింగ్ ఇన్ తెలుగు అండ్ సీన్ కన్స్ట్రక్షన్. సో సీన్ కన్స్ట్రక్షన్ చేయడంతో పాటు ఫిల్మ్ డైరెక్షను అలాగే డైలాగ్ రైటింగ్ మీద కనీస అవగాహన ఉండాలి అని అంటున్నారు. సో అయితే వీళ్ళని అప్రోచ్ అవ్వాలనుకున్నట్లయితే వీళ్ళ మెయిల్ ఐడికి ఏమేమి పంపించాలంటే మీ అప్డేటెడ్ రెజ్యూమే ఒకటి, బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఒకటి, అలాగే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ పంపించాలి అని అంటున్నారు. అయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలాగుంటుందంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అంటే మీరు రెజ్యూమే పంపించిన తర్వాత మిమ్మల్ని సెకండ్ రౌండ్కి కాల్ ఆఫ్ చేస్తారంట. అలాగే వేరే రైటింగ్ బ్రీఫ్ విల్ బీ షేర్డ్, అంటే మీరు ఒక సీన్ ఇచ్చేసి దాన్ని మీరు రాసి పంపించాలి అని అడుగుతారంట. క్యాండిడేట్స్ విల్ బీ రిక్వైర్డ్ టు సబ్మిట్ 2-3 పేజెస్ ఇన్ తెలుగు. అయితే మీకు ఏదైతే సీన్ పంపించారో దానికి కనీసం 2-3 పేజీలు డైలాగ్ రైటింగ్ పంపించాలి అని అంటున్నారు. ఇన్ ప్రాపర్ స్క్రీన్ ప్లే ఫార్మాట్లో మీరు పంపించాలి అని అంటున్నారు. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలనుకున్నట్లయితే వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి recruitments.ffE@gmail.com. recruitments recruitments.ffE ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఉంది కదా, ffE@gmail.com. సో డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసింది కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు అంటే ఫస్ట్ ఫ్రేమ్ కదండి, మోసం చేయడానికి ఏముంది అంటే ఫస్ట్ ఫ్రేమ్ పేరు చెప్పుకొని ఎవరైనా మోసం చేసే ప్రయత్నం చేయొచ్చు కదా. సో సింపుల్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఫ్రేమ్ కొన్న స్థాయికి ఎవరు కూడా డబ్బులు అడిగి ఒక నీచమైన స్థితిలో అయితే ఉండరు. సో కొంచెం జెన్యూన్గా ఉంటూ మెచ్యూర్డ్గా ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.